హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. అదృష్టలక్ష్మి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజులాగే ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలను మనకు అందించడానికి, అలాగే ప్రేక్షకుల జాతకపరమైన సమస్యలకు చక్కని పరిష్కారాలు తెలియజేయడానికి గురుగారు మనతో పాటు ఉన్నారు. ప్రముఖ జ్యోతిష్యులు, దేవి ఉపాసకులు, మైసూర్ ఆస్థాన విద్వాంసులు మరియు వాస్తుబ్రహ్మ శ్రీ కొడగండ్ల శ్రీరామ్ చరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. జై గురు దత్త. గురుగారు, ప్రతిరోజులాగే ఒక చక్కని శ్లోకంతో ఈ రోజు కూడా మన కార్యక్రమాన్ని ప్రారంభించేద్దామా గురుగారు? శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, గణపతి సచ్చిదానంద సద్గురవే నమః, దత్త విజయానంద తీర్థ స్వామినే నమః, మాధవానంద మదనానంద స్వామినే నమః, అజిలావజుల వెంకటరమణ గురుపాదుకాభ్యాం నమః, చాముండేశ్వరి రేణుకాదేవి సమేత శ్రీ కనకదుర్గా నాగలక్ష్మీయ నమః. సుముఖః ఏకదంతశ్చ కపిలౌ గజకర్ణికః, లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః, ధూమకేతుర్గణాధ్యక్షో పాలచంద్రో గజాననః, వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజః, షోడశైతాని నామాని యప్పఠేతు శృణుయాధవి, విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే దదా, సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. వినాయక నవరాత్రులలో మనమందరము కూడా స్వామివారి సేవలో చాలా చక్కగా ఆనందంగా చేసుకుంటున్నాం. అందులో ఈరోజు మనము అష్టమి తిథి అంటే చవితికి ప్రారంభించి చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి 5వ రోజు. ఈ 5 రోజులు వినాయక స్వామి భారతదేశమంతా కూడా సేవలు అందరూ చేసేటువంటి సేవలను స్వీకరిస్తూ సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను మనందరికి ఇవ్వాలని కోరుకుందాం. సద్బుద్ధిని, జ్ఞానాన్ని, యశస్సును, కీర్తిని ఇచ్చేటువంటి ఆ వినాయకుడికి శిరస్సు వంచి శతకోటి వందనాలు ప్రణమిల్లుతూ, హిందూ ధర్మం ప్రేక్షకులతో పాటు అదృష్టలక్ష్మి వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వినాయక స్వామి సంపూర్ణ అనుగ్రహం లభించాలని ఆశీర్వచనాలు అందజేస్తూ మరి అదృష్టలక్ష్మి కార్యక్రమంలోకి వెళదాం. గురుగారు, మనకి మొదటగా కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. గురుగారు, హలో హలో. కాల్ కట్ అయినట్టుంది గురుగారు. అయితే వాటి రోజున అష్టమి తిథి అని చెప్పారు కదా గురుగారు. అయితే అష్టమి తిథి రోజున ఎలాంటి శుభకార్యాలు కానీ శుభ తిథి కాదని చెప్తూ ఉంటారు. మరి ఈ అష్టమి తిథికున్న విశిష్టతను గురించి మాకు ఈ రోజు తెలియచేయండి గురుగారు. చాలా మంచి ప్రశ్న అడిగారు. అందరికీ అవసరం పడేటువంటి చాలా చక్కటి ప్రశ్న. అష్టమి తిథి రాగానే మనం ఒకటే అనుకుంటాము, శుభమైనటువంటి తిథి కాదు. కానీ ఎవరికి కాదు? మానవాళికి కాదు. మానవాళికి అంటే కొన్ని శుభకార్యాలకు మాత్రమే పనికిరాదమ్మా. మరి అదే అష్టమి రోజు వివాహాలు, ముహూర్తాలు పండితులు, సిద్ధాంతులు తీస్తారు. అదే నవమి రోజు కూడా చక్కగా వివాహ ముహూర్తాలు ఉంటాయి. అంటే నిండు నూరేండ్లు సౌభాగ్య సిరి సంపదలతోటి సుఖజీవనం గడిపేటువంటి ఆ వివాహ ముహూర్తాలు మరి ఖచ్చితంగా అష్టమి రోజు, నవమి రోజు కూడా ముహూర్తంలో ఉంటాయి. అయితే ఇక్కడ అష్టమి అనే తిథి వచ్చేసరికి ఈ రోజు ఒక శుభదినము. ఏంటి? ఈ రోజు బుధవారం. బుధవారము ఎవరికి ఇష్టమైనటువంటి రోజు అంటే విఘ్నేశ్వర స్వామికి ప్రీతికరమైనటువంటి రోజు. అందులో ఈ రోజు అష్టమి, బుధవారము. మీకు ఒక శాస్త్రం చెప్తాను సౌమ్య గారు. కలౌ చండీ వినాయక అన్నారు. అంటే కలౌ అంటే కలియుగం. కలియుగములో ఎవరెవరిని ఎక్కువగా ఆరాధించాలి? చండీ వినాయక. కలౌ చండీ వినాయక. మరి అమ్మవారికి ఇష్టమైన తిథి ఏమిటి? చండీ అంటే అమ్మవారే కదా. వినాయకుడు అంటే ఇప్పుడు వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి. చండీ అంటే అమ్మవారు. అమ్మవారికి ఇష్టమైన తిథి నవరాత్రులలో ఎక్కువగా ఏ తిథిని ఎక్కువగా మనం పరిగణనలోకి తీసుకుంటాము? అష్టమి తిథి. అంతే కదా, దుర్గాష్టమి అంటాము కదా. దుర్గాష్టమి తిథి అంత ప్రాముఖ్యత తీసుకుంటాము. మరి అలాగే ఈ కలియుగములో గనక అష్టమి రోజు వినాయక నవరాత్రులలో గనక అష్టమి రోజు చండీ హోమము ఎవరు చేసినా కూడా ఈ కలౌ చండీ వినాయక, కలియుగములో చండీ అమ్మవారును అష్టమి రోజు ఆరాధించాలట. మరి అష్టమి తిథి
కొంతవరకు మనకు కొన్ని శుభకార్యాలకు, ఏది గృహప్రవేశాలకు కావచ్చు, ఉపనయనాలకు కావచ్చు, సీమంతాలకు కావచ్చు, ఏదైనా ప్రయాణము చేసే విషయంలో కావచ్చు, లేదా ఏదైనా తీర్థయాత్రలు చేసే విషయంలో కావచ్చు, అటువంటప్పుడు అష్టమి తిథిని పరిగణనలోకి తీసుకోవాలి తప్ప అష్టమి తిథి చెడ్డది అంటే మాత్రము అసలు మనం ఒప్పుకోవద్దు. కృష్ణాష్టమి మనం పండుగ చేసుకోవటం లేదా? అవును గురువు. మరి ఎంత గొప్ప జగత్తుకు గురువైనటువంటి మహానుభావుడు. మరి దుర్గాష్టమి అమ్మవారు యుద్ధానికి వెళ్ళినటువంటి శుభదినము కాదా? అవును. మరి అటువంటి శుభతిథులైనటువంటి అష్టమిలలో ఈ రోజు కూడా మన చాముండేశ్వరి పీఠములో తెల్లవారుజామున నుంచి కలవు చండీ వినాయక అనేటువంటి సూక్తి ప్రకారము ఈ కలియుగములో చండీ అమ్మవారును బుధవారం రోజు అష్టమి రోజు కలిసి వచ్చింది కాబట్టి ఆ చండీ అమ్మవారి హోమము చేసి విశ్వమంతా బాగుండాలని నేను అవే వస్త్రాలతోటి ఈ రోజు స్టూడియో కూడా వచ్చాను. అంటే సమయం లేకుండే మరి ప్రేక్షకులు ఎదురు చూస్తారు. 3 గంటలకే లైవ్ ప్రారంభము, ఎలా 1:30 అయిపోయింది. మరి అప్పటికి ఇంత భోజనం స్వీకరించాలి. ఆయన అలా తొందరగా స్వీకరిస్తూ అలాగే నేను ఏదైతే దీక్షా వస్త్రాలు ఉన్నాయో అవే దీక్షా వస్త్రాల పైన ఈ రోజు వచ్చాను. ఎందు గురించి వచ్చానంటే ఆ కలవు చండీ వినాయక అష్టమి రోజు చండీ హోమము జరుగుతున్నప్పుడు నేను చేసినటువంటి ఆ పూర్ణాహుతి ఈ దీక్షా వస్త్రాల పైన నేను గనక ఈ రోజు లైవ్ చేస్తే నా సోదరీమణులు అదృష్టలక్ష్మి ప్రేక్షకులు ఎంతమంది చూస్తారో అంతమందికి ఆ పుణ్య ఫలితం దక్కాలి. అంతే కదా? మరి అటువంటి అష్టమి రోజు అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమం చేసుకొని వచ్చాము. మీకు దుర్గా సప్తశతి అనేటువంటి గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో ఒక శ్లోకం ఉంటుంది సౌమ్య గారు. అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చైక చేతసహ అనేటువంటి శ్లోకం. అంటే అమ్మవారు ఏం చెప్తుంది తెలుసా? నాకు ఇష్టాతి ఇష్టమైనటువంటి తిథి, మహాప్రీతికరమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి తిథి ఏమిటో తెలుసా? 3 అని చెప్పింది అమ్మవారు. ఆ 3 తిథులలో గనక నన్ను ఆరాధించారో మీ కష్టాలు వద్దన్నా కూడా నేను పంపించేస్తాను. ఆ తిథులు ఏమిటి? అష్టమ్యాంచ అంటే అష్టం వచ్చిందా? అవునండి. అష్టమ్యాంచ చతుర్దశ్యాం చతుర్దశి, తర్వాత నవమ్యాం చైకచేతసః. ఎంత అద్భుతం చూడండి. మరి అటువంటి అమ్మను ఆరాధించేటువంటి ప్రియకరమైనటువంటి మహా అద్భుతమైనటువంటి అష్టమి తిథి ఎప్పుడూ కూడా భయపడవద్దు. కొన్ని శుభ కార్యాలకు మాత్రము పండితులను సంప్రదించి అందులో చేయాలన్నా వద్దా అని తెలుసుకోవాలి. అటువంటి గొప్ప తిథే అష్టమి. మనము చాలా వరకు తిథుల గురించి కూడా ఇంకా చెప్పేది ఉంది, నక్షత్రాల గురించి చెప్పేది ఉంది, రాశుల గురించి మాట్లాడుకునేది ఉంది, తెలుగు సంవత్సరములు ఒక్కొక్క సంవత్సరం పేరు చెబుతూ దాని అర్థం చెప్పేది ఉంది. అసలు ఈ యొక్క హిందూ ధర్మంలో హైందవ సాంప్రదాయంలో ఇప్పటికే చాలా మంది ప్రేక్షకులకు ఇతిహాస పురాణాల ప్రకారము చిన్న చిన్న పరిష్కారములు చెబుతూ పోతున్నాము. ఇంకా అన్నిటి గురించి కూడా చెప్పుకుంటూ పోదాం. ఆ తిథులలో అష్టమి తిథి ఈరోజు చాలా అద్భుతంగా మనం చెప్పుకుంటూ వచ్చాం. నిజంగా కూడా మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను సౌమ్య గారు. అష్టమి రోజు అష్ట దరిద్రాలు ఉండి అష్ట కష్టాలతోటి ఇబ్బందులు పడేటువంటి వారు అష్టమి రోజు అమ్మవారికి ఉపవాసం ఉండి సాయంకాలం సమయంలో అమ్మవారికి ఆరాధన చేసి సగ్గుబియ్య పాయసము నైవేద్యం పెట్టి నీకు ఖడ్గమాలనా, లలితా సహస్రనామ పారాయణమా, విజయదుర్గా అష్టోత్తరమా నీకు నచ్చింది చదివితే అష్టమి రోజు గనక చేస్తే పక్షము రోజులలో, పక్షము అంటే మళ్ళీ తిథి రాకముంది, తిథులెన్ని 15 తిథులండి. అష్టమి తిథి మళ్ళీ రావడానికి 14 రోజులు. ఈ 14 రోజులు నీకు పరిష్కారం దొరకనప్పుడు నన్ను అడగండి. అంత అద్భుతమైనటువంటి తిథి కాబట్టి ఇటువంటి మహా అద్భుతమైనటువంటి తిథిలో అష్టమి రోజు ఉపవాసం ఉంటే మాత్రము, ముఖ్యంగా చెప్తున్నాను సౌమ్య గారు, రాజకీయ సినీ నాటక కళారంగాలలో ఉన్నటువంటి వారు మాత్రము ఉన్నతమైనటువంటి విజయాలు, ఉన్నతమైనటువంటి పదవులు మీకు ఎన్ని రావాలన్నా కూడా ఈ అద్భుతమైనటువంటి అష్టమి రోజు ఉపవాసం ఉండి శ్రీకృష్ణుణ్ణి గాని దుర్గాష్టమి రోజు మన విజయదుర్గా అమ్మవారిని గాని ఆరాధించినట్టుగా ఈ అష్టమి రోజు మీరు ఆరాధించండి. మీ అష్ట కష్టాలు పోయి అత్యున్నతమైనటువంటి సినీ నాటక కళా రంగాలలో అత్యున్నతమైనటువంటి అభివృద్ధి రావటమే కాకుండా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఊహించని పదవి లభిస్తుందండి. అంత అద్భుతమైనటువంటి తిథే అష్టమి. కాబట్టి మరి అష్టమి రోజు ఉపవాసం ఉంటారా? చాలా మందికి ఏం తెలుసు, సోమవారం ఉపవాసం ఉంటాము శివుడికి,
మంగళవారం ఉంటాము అమ్మవారికి, బుధవారం ఉంటాము గణపతికి అయ్యప్పకు, మరి గురువారం ఉంటాము సాయిబాబాకు, శుక్రవారం ఉంటాము అమ్మవారికి, శనివారం వెంకటేశ్వర స్వామికి. వారాల గురించి తెలుసు అందరికీ, కానీ ఏ తిథి రోజు ఏ ఉపవాసం ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి కూడా మనము రాబోయే రోజులలో తెలుసుకుందాం. పాడ్యమి రోజు ఉపవాసం ఉంటే ఏమి కలిసి వస్తుంది, విధియ రోజు ఉపవాసం ఉంటే ఇలా కలిసి వస్తుంది. ఇలా తిథుల గురించి కూడా మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క తిథిని పరిగణనలోకి తీసుకొని మీరు ప్రశ్నగా అడగండి. మీ ద్వారా ప్రేక్షకులకు అద్భుతమైనటువంటి తిథుల గురించి పరిష్కారాలు తెలియపరుస్తాం. అదే కదా మన అదృష్టలక్ష్మి కార్యక్రమం. కాబట్టి తిథులు, నక్షత్రాలు, రాశులు, తెలుగు సంవత్సరములు, అజనములు, కరణములు, ఋతువులు, యోగములు, ఇన్నిటి గురించి మనము అద్భుతమైనటువంటి పరిష్కారాలు సద్గురుని యొక్క అనుగ్రహంతో చెప్పొచ్చు. అష్టమి తిథి రోజు భయపడవలసిన పని లేదు. ఆ రోజు మీరు నిజంగా ఉపవాసం ఉండండి. అష్టమి 2 అష్టమిలు ఉండండి. 3వ అష్టమి మీకు నచ్చుతుందా లేదా మీరే చెప్తారు. నేను వద్దన్నా కూడా నేను ఖచ్చితంగా అష్టమి రోజు ఉపవాసం ఉంటాను. మొదటి అష్టమికి ఉన్నాను, 2వ అష్టమికి నాకు మార్గము సులభంగా అయింది అంటే అందులో ఎలా వెళ్ళాలి, ఎలా విజయం సాధించాలి, కష్టాల నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి విషయం తెలిసిందే. అటువంటి అష్టమి రోజు గనక అమ్మను ఆరాధిస్తే అష్టైశ్వర్యాలలో మొదటి పేరు ఆ. అష్టమిలో మొదటి పేరు ఆ అంటే తెలుగు అక్షరంలో మొదటి పేరు ఆ. ఆ అనే దానికి ఊం రూం అనేటువంటి బీజాక్షరాల మంత్రాలు ఉంటాయండి. అవి ఎక్కువగా పలకకూడదని నేను చెప్పడం లేదు. అంత అద్భుతమైనటువంటి బీజాక్షరాలు కూడా ఆ అనే అక్షరంతో స్టార్ట్ అవుతుంది. అష్టమి తిథి అంత మంచిది కాబట్టి ప్రేక్షకులకు ఉపవాసం ఉండండి, అమ్మను ఆరాధించండి, జయము జరుగుతుంది. గురుగారు కాలర్ లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో హలో మరలా కాల్ కట్ అయింది గురుగారు. అయితే కిందటి ఎపిసోడ్లలో కూడా మనం కళ్యాణ ఘట్టంలో ఒక్కొక్క కార్యక్రమాన్ని తీసుకుంటూ వివరిస్తూ వస్తున్నారు కదా గురుగారు. అయితే మంగళసూత్ర ధారణ అయిపోయిన తర్వాత వధూవరులిద్దరూ చిటికెన వేళ్ళు పట్టుకొని అయితే అగ్నిహోత్రం చుట్టూ 7 ప్రదక్షిణలు చేస్తారు. ఎందుకు చేస్తారు గురుగారు? దీని వెనుక ఆంతర్యం. 10 అందులో మనము మాంగళ్య ధారణ వరకు చెప్పుకున్నాం అనుకుంటాము. మాంగళ్య ధారణ చాలా గొప్పది. నేను మళ్ళీ చెప్తున్నాను, మన హిందూ ధర్మమే చాలా గొప్పదండి. హిందూ ధర్మాన్ని ఎవరైతే కొంతవరకు దానిని అనుసరించకుండా మీ ఇష్టానుసారంగా దానిని గనక మీ ఇష్టానుసారంగా చేశారో ఒకరోజు మీరు ఖచ్చితంగా జవాబు ఇవ్వవలసిందే. అది నేనైనా మీరైనా అంతే కదా. హైందవ ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడే బాధ్యత మన హిందువుల పైననే ఉంది. పక్కవాడు వచ్చి మనల్ని కాపాడాడు అంతే కదా. నీ కష్టం వస్తే పక్కవాడు అయ్యో పాపం అంటాడు, శత్రువు అయితే మంచిగా జరిగిందంటాడు. కానీ నీ కష్టాన్ని నువ్వే కదా దారి చూసుకోవాలి. అలాగే మన ధర్మాన్ని మనమే కాపాడాలి. అలాగే మన హిందూ ధర్మంలో వివాహానికి కావలసినటువంటి క్రియ చాలా అద్భుతమైనటువంటి క్రియ. ప్రేక్షకులు ఈ రోజులలో వివాహ మంత్రాలు ఎవరు వింటున్నారమ్మా? నేను అంటున్నాను, వినాలే అంటున్నాను. ఇంతసేపటికి సమయానికి రావడము, కూర్చోవడము, బాగున్నారా, ఎలా ఉన్నారు, ఏంటి విశేషాలు, ఈ చీర ఇక్కడ ఉన్నావు, ఆ నగలు ఇక్కడ ఉన్నావు, అక్కయ్య బాగుందా, చెల్లెమ్మ బాగుందా, పిల్లలు ఎలా ఉన్నారు, ఇంకా ఇక్కడ ఏమేంటి విశేషాలు, ఇవే తప్ప ఆ వేద పండితులు చక్కటి కంఠముతోటి ఒక్కొక్క మంత్రము చదువుతూ ఉన్న సమయములో ఆ మంత్రానికి అర్థం తెలుసుకుంటే రోమాంచితం అంతే. అంటే మీ వయస్సులో ఇన్ని సంవత్సరాలు మీ వివాహం జరిగినా తెలియని అర్థాలు వివాహం సమయంలో తెలుస్తాయి. అది మీరు తెలుసుకోవాలంట. అందులో లగ్నంచ పాదగట్టంచ పుస్తై కంకణమేవచ తల్వాలు బ్రహ్మముడి అధ్యకట్నం అరుంధతి అనేటువంటి శ్లోకం ఆధారంగా తీసుకుందాం. అందులో మనము పాణిగ్రహణము, కాళ్ళు కడగడము, అలాగే జీలకర్ర బెల్లం పెట్టడము సుముహూర్తము, ఆ తర్వాత సుముహూర్త సమయంలో జీలకర్ర బెల్లము ఎందు గురించి పెట్టుకుంటాము, ఆ తర్వాత కన్యాదానం సమయంలో ఏ ఏ దేవతలు వస్తారు, ఏ ఏ రాష్ట్రం వస్తుంది, ఏ ఏ గ్రామం వస్తుంది అని చెప్పుకుంటూ వచ్చాం. అంగ కళింగ కాశ్మీర కాంబోజ సౌవీర సౌరాష్ట్ర మగధ మాలవ నేపాల కేరళ చోళ ఇలా చెప్పుకుంటూ ఎంతో అద్భుతంగా వచ్చాము. మరి కన్యాదాన ఫలితం ఎలా వస్తుంది? కన్యాం కనక సంపన్నాం కనక ఆభరణేర్యుతాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోకే జిగీషయ అని ఇవి చెప్పుకుంటూ వచ్చాం. మరి ఇంత అద్భుతంగా కన్యాదాన ఫలితం ఎక్కడ దొరకదండి. కన్యాదాన ఫలితము గనక ఒక్కసారి చేస్తే మన భారతదేశంలో ఉన్నటువంటి అన్ని యజ్ఞాలు చేసిన ఫలితం కన్యాదానం చేసిన వారికి వస్తుంది. అయ్యో నా కూతురు లేదు కదా అనేటువంటి ఆలోచన ఉండొచ్చు. భారతదేశంలో ఉన్న యజ్ఞాలు చేసిన ఫలితం రావాలంటే కన్యాదానం చేయాలి, ఖచ్చితంగా చేయాలి. కూతురు లేకపోయినా కూతురు లాంటి వాళ్ళు ఎంతమంది లేరు సౌమ్య గారు, అంతే కదా. తప్పకుండా కన్యాదానం చేయాలి. అందుగురించే దానములో దానము కన్యాదానం అంటారు. దానములో దానము కన్యాదానం అంటే సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపిణిగా ఉన్నటువంటి ఆ తల్లిని
ఆ మహావిష్ణువు రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క వరుడికి పిల్ల తల్లిదండ్రులు అలా కూర్చున్న సమయంలో ఆ రెండు చేతులు అమ్మాయి చేతులు ఆ అబ్బాయి చేతిలో పెట్టి ఆ తమలపాకులు కొబ్బరి కుడుకలు అలా పెట్టి అందులో ఒక్కలు ఖర్జూర పండ్లు పెట్టి కలశము చెంబులో మామిడాకు దార ఒకటే దార పడుతున్న సమయములో ఆ మహాసంకల్పము పఠనము జరుగుతున్నప్పుడు ఆ యొక్క అమ్మాయి తల్లి చక్కగా లేచి వంగి ఆ దార పోస్తూ ఉంటే అమ్మాయి చేతిలో పడ్డటువంటి దార వేళ్ల మధ్యలో నుంచి చక్కగా అబ్బాయి చేతిలో పడి అలా ఆనందంగా సుఖజీవనం గడిపేటువంటి సమయం ఆరంభమవుతుంది. అదే కన్యాదానం. మరి అంత గొప్ప తంతు. మరి వివాహ తంతులో ఎక్కడ మార్పులు చేయకండి. 2 కూరగాయలు తక్కువ చేయండి, 2 చట్నీలు తక్కువ పెట్టండి. ఈ మధ్యలో 200 రకాలు. ప్రకృతికి కోపం వచ్చిందనేది ఉత్తగా రాలే సౌమ్య గారు. మీరు ఈ మధ్య గమనించారా? గత 2-3 సంవత్సరాల నుంచి 200 ఐటమ్స్ ఉంటాయండి అమ్మాయి పెళ్లికి. అందులో తినేటువంటి వాళ్ళు ఒక ఐటమ్ ఇట్లా వేసుకుంటారు, ఇలా అని దాన్ని డస్ట్బిన్ దగ్గరికి పోయి ఇలా పడేస్తుంటారు. చేస్తారా లేదా అండి? అవును గురు. అంటే అసలు పూర్వకాలంలో ఇంటి ముందట 4 గుంజల పందిరి వేసి పచ్చడి పందిరి వేసేవారు. అది పోయింది. అంటే టెక్నాలజీ పెరుగుతుంది. ఇంటి ముందడ పెళ్లి చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో వస్తుందమ్మా. అమ్మాయి ఎవరు? సాక్షాత్ లక్ష్మీదేవే కదా. మంత్రము కూడా అదే కదా. సాక్షాత్ మహాలక్ష్మి స్వరూపిణి అంటాం. అంటే లక్ష్మీదేవి పెళ్లి నీ ఇంటి ముందర జరిగితే పెళ్లి అయిన తర్వాత లక్ష్మీదేవి మొదటి అడుగు ఎవరింట్లో పెడుతుంది? నీ ఇంట్లోనే కదా. ఇంటి ముందర పెళ్లి చేసుడు మానుకొని ఏం చేస్తున్నాము? ఫంక్షన్ హాల్స్. సరే, టెక్నాలజీ ప్రకారం ఫంక్షన్ హాల్స్కి వెళుతున్నాము. అలా వెళ్ళినటువంటి ఫంక్షన్ హాల్స్లలో ఎంత చక్కటి భోజనం అండి. పూర్వకాలంలో మోతీచూర్ లడ్డులాగా ఖచ్చితంగా వివాహం అంటే లడ్డు ఉండేది. ఇప్పుడు లడ్డూలు ఎక్కడున్నాయి చెప్పండి? వాస్తవమా కాదా? 200 రకాల కూరగాయలు, అందులో నానా రకాల వేరే వేరే ఐటమ్స్ పెట్టుకొని ఎంత ఎక్కువ ఎన్ని రకాలు పెడితే అంత పేరు వస్తుంది అనేటువంటి ఆలోచన ఉన్నది తప్ప అమ్మ ఈ రోజు తిన్నవాడు రేపు మరిచిపోతాడు. కానీ నిజ జీవితం ఎవరిదమ్మా? నూతన వధువుది, నూతన వరుడిది. ఆ వధూవరుడు ఇద్దరు బాగుండాలని చెప్పి ఈ 200 రకాల కూరగాయలు వంటలు పెట్టే బదులు 200 రకాల మంత్రాలు వినండి. ఆ దంపతులు బాగుంటారు. తిన్నవాడు ఈ రోజు తింటాడు, తినిపోయి మన పేరు బదనాము అపనిందలు చేస్తాడు తప్ప ఏమీ జరగదు. అక్కడ వంటలు బాగలేవు, సమయానికి అందలేదు, రుచి ఎక్కువగా లేదు, ఉప్పు ఎక్కువగా ఉంది, కారం తక్కువగా ఉంది. ఇంత కష్టపడ్డా తిండి కోసమే కదా. అలా చేయాలి. అయితే ఆ 200 రకాల కూరగాయలు పెట్టడం వల్ల విపరీతంగా అన్నపూర్ణాదేవికి విలువ లేకుండా ఉన్నది. కాబట్టి ఈ రోజు ప్రకృతికి కోపం వచ్చి నిజంగా మీరు గమనిస్తున్నారా? ఈ రోజు వివాహం చేసుకోవాలంటే 25 మంది కంటే ఎక్కువ ఉండొద్దని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది. 2000 మంది 3000 మంది వివాహానికి హాజరయ్యే వాళ్ళు ఇప్పుడు ఎంతమంది హాజరవుతున్నారు? 25 మంది. అంతే కదా. నీ 200 కూరగాయలు ఎక్కడ పోయినాయి? నీ 200 ఐటమ్స్ ఎక్కడ పోయినాయి? నీ 200 రకాల భోజనాలు ఎక్కడ పోయినాయి? అంతే కదా. మళ్ళీ ఎక్కడికి వచ్చావు? మొదటికే కదా. పప్పు, కూర, చక్కటి పచ్చడి, పాపడము, పెరుగు, సాంబారు, రసము, అంతే కదా. అక్కడికే వచ్చావు కదా. అంటే ఎప్పటికైనా కూడా ఉయ్యాల ఊగినంతసేపు ఊగుతుంది, ఎక్కడ ఆగాలనో అక్కడనే ఆగుతుంది. అది దైవలీల. దైవానికి కోపం వచ్చిందంటే దైవానికి కోపం రాదు. ఎప్పుడు కోపం వస్తుంది? ధర్మాన్ని మనము దారిలో పెట్టకుండా, ధర్మము ప్రకారము వెళ్లకుండా అధర్మంగా వెళితే ఖచ్చితంగా వస్తుంది. అందుగురించే వివాహ కాలములో వివాహము జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్క ప్రేక్షకులు మంత్రాలు చదువుతున్నటువంటి బ్రాహ్మణులు ఆ యొక్క శ్రవణము చేయండి, దాని అర్థము తెలుసుకోండి. మనము చెప్పేది కూడా అదే. మీరు భోజనాలు పెట్టంగా నేను వద్దంట్లేనే, మీరు అన్నీ పెట్టుకోండి, పర్వాలేదు. అరే ఆ వివాహం జరుగుతున్న సమయంలో కనీసము దాని ఆ పరమ పవిత్రమైనటువంటి వేదాన్ని గౌరవించండి, అంతే కదా. ఆ వివాహం జరుగుతున్నప్పుడు ఆ దండలు ఎందుకోసం వేసుకుంటాము? ఆ ఒకరి యొక్క పాదం ఎందు గురించి తొక్కుతాము? ఇవన్నీ ఎవరు చూడరే. ఎంతసేపటికి ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ మధ్యలో ఇబ్బంది పెట్టడము, మనం పెట్టింది మళ్ళీ పెట్టిపించమనడము. నేను పెట్టిపియ్యను రా బాబు అంటే, లేదు గురువు గారు మమ్మల్ని ఫోటోగ్రాఫర్లు మమ్మల్ని తర్వాత ఇద్దరు మీరు పెట్టిపియ్యాలి అంటే ధర్మానికి ఎక్కడ విలువిస్తున్నారు? అటువంటిదే మనం కన్యాదానం వరకు చెప్పుకుంటూ వచ్చి ఇప్పుడు మీరు అడిగినటువంటి ఒకరి చిటికన వేలు ఇది కన్యాదానం జరిగిన తర్వాత, మాంగళ్య ధారణ జరిగిన తర్వాత తలంబ్రాల కార్యక్రమం ఉంటుంది. తలంబ్రాల కార్యక్రమంలో అందులో ముత్యాల తలంబ్రాలు కొన్ని కలపాలి. అంటే ఏదైనా ముత్యాల తలంబ్రాలంటే నీవు కొనుకొచ్చి కలపడం కాదమ్మా. రామ కళ్యాణము, శివ కళ్యాణము, స్వామివారి వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతున్నప్పుడు ముత్యాల తలంబ్రాలు ఉంటాయి కదా. ఓ 5 ముత్యాలు అందులో తెచ్చి కలిపితే ఎవరి ఆశీర్వచనం లభిస్తుంది? స్వామి అమ్మవార్ల. అంతే కదా. ఆ ముత్యాల తలంబ్రాలు కలపకుండా ఈ మధ్యలో వివాహాలలో నేను కొత్త విధానం చూశాను. చెమికీల కలర్లు ఉంటాయి సౌమ్య గారు.
చెమికీల కలర్లు ఒక 10 రకాల కలర్లు ఉంటాయి. గ్రీన్, ఎల్లో, రెడ్, కనకంబరాలు అన్ని తెచ్చి చేతిలో పోసి వాడిపైన ఈమె పోయడము, ఈమె పైన వాడు పోయడము. దాడితోటి అష్టదరిద్రము తప్ప చెమికీలు పోయకూడదమ్మా. సరే, ఈ చెమికీలు పోశారు, అది వదిలిపెట్టండి. ఈ మధ్యలో బాల్స్ వచ్చాయి, దాన్ని థర్మకోల్ బాల్స్ అంటారో ఏమో, అలా రౌండ్ గా చిన్నగా శనగ గింజ ప్రమాణంగా ఉంటాయి కదా, అవి ఒకరి చేతిలో పోస్తారు. ఒకరి చేతిలో పోసి హూ అని అబ్బాయి మీద ఊదమంటారు. ఆ అబ్బాయి అమ్మాయి మీద ఊతుంది. కరోనా ఎట్లొచ్చింది ఇప్పుడు? తుప్పిళ్ళు పడితేనే కరోనా వస్తుంది అంటున్నారు కదా. హూ అని ఊదినప్పుడు ఈ తుప్పిళ్ళు ఎవరి మీద పడుతున్నాయమ్మా? వాస్తవమా కాదా? అంటే ఆ బాల్స్ చేతిలో పోసుకొని అదేం ఆచారం అర్థం కాదు, అది హిందూ ధర్మం కాదే. మరి అక్కడ ఉన్నటువంటి పండితులు చెబుతూ ఉంటారు, చెప్పినా సరే ఫోటోగ్రాఫర్లు వాళ్ళ కలర్స్ కావాలి, వాళ్ళకి అద్భుతంగా కెమెరామ్యాన్స్ ఉంటారు కదా, అవి పోసినప్పుడు ఆ బాల్స్ ఇలా ఎగిరినప్పుడు ఓ ఫోటో తీస్తారు. తీయంగానే ఆ బాల్స్ ఎగిరిన ఫోటో, ఆ బాల్స్ మధ్యలో అమ్మాయి అబ్బాయి ఆ ఫోటో ఎప్పుడు చూసుకుంటూ ఓహో నా పెళ్లి ఇంత బ్రహ్మాండంగా జరిగిందా అంటారు. కానీ నీ పెళ్లి బ్రహ్మాండంగా ఏడ జరిగి పాడైంది? అడ్డమైన అన్ని అవి రకరకాల చెమికీలు తెస్తావు, బాల్స్ తెచ్చి ఒకరి ముఖం పైన ఒకరు ఊచుకుంటారు. ఎంతవరకు అది ధర్మం చెప్పండి? తలంబరాలంటే ఎంత గొప్ప కార్యక్రమమ్మా. 5 ముత్తైదులు చక్కగా కాళ్ళకు పసుపు రాసుకొని, కుంకుమ బొట్టు పెట్టుకొని, గదువకు గంధం పెట్టుకొని, గాజు చేతి నిండా గాజులు పెట్టుకొని, మంగళసూత్రం మెడలో పెట్టుకొని, చక్కటి అలంకరణతోటి సౌభాగ్యవతిగా లక్ష్మీదేవిలాగా 5 ముత్తైదులు కూర్చొని ఆ యొక్క తాంబాలములో ముందర పెట్టుకొని 5 కిలోల బియ్యం పోసి 5 చేతులు, ఆడపడు చేతులు అంటే 5 అమ్మవార్లు కలుపుతున్నట్టుగా ఒకరు పసుపు, ఒకరు నూనె, ఒకరు బియ్యము పోసి చక్కగా చెమేలి తైలం వేసి 5 అలా కలుపుతూ ఈ నూతన వధూవరుల శిరస్సు పైన పడేటువంటి తలంబ్రాలు కలిపేటువంటి అవకాశం 5 ముత్తైదులకు వచ్చిందని చక్కగా కలిపి ఆ దేవదేవోత్తమ కళ్యాణ ముత్యాల తలంబ్రాలు కొన్ని కలిపి ఆ తలంబ్రాలు ఒకరి శిరస్సు పైన ఒకరు పోసుకుంటే అక్షతారోహణం అనేది చాలా గొప్పదండి. అక్షతలు శిరస్సు పైన ఆశీర్వచనం ఇస్తే శిరస్సు పైన వేస్తారు. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శత అంటే 100, మానము అంటే 25, శతమానం 125 సంవత్సరాల కాలము ఈ దంపతులు, నూతన దంపతులు, నూతన వధూవరులు ఆరోగ్యముతోటి వంశాభివృద్ధి, గోత్రాభివృద్ధి, దినదినంగా అభివృద్ధి చెందుతూ ఆనందకరమైనటువంటి సుఖజీవనం గడుపుతూ ఎక్కడ ఇబ్బందులు లేకుండా వీళ్ళు చల్లగా దీవించాలని చెప్పి 5 ముత్తైదులు కలిపినటువంటి తలంబ్రాలు బ్రాహ్మణుడి సమక్షంలో పెట్టి తలంబ్రాలు ఒకరి చేతిలో ఒకరు పెట్టుకున్న తర్వాత గరిగబుడ్డి కన్యాదానము చేసినటువంటి చెంబు దానిపైన పెట్టి ఆ వేద మంత్రాలు చదువుతున్న సమయంలో, తలంబ్రాల మంత్రము చదువుతున్న సమయంలో ఒకరి శిరస్సు పైన ఒకరు లేచి చక్కగా పోసుకుంటే ఆ తలంబ్రాలు శిరస్సు పైన నుంచి జారి ఇలా నకశిక పర్యంతం అలా కిందికి పోతే శరీరంలో ఉన్నటువంటి రోగాలు, రుగ్మతలన్నీ తొలగిపోయి నిండు నూరేళ్లు సదా ఇళ్లవేళ ఆ దంపతులు సుఖ సంతోషాలతో ఉంటారు. అంత గొప్ప క్రియ తలంబ్రాలు. ఆ తలంబ్రాలు ఈ మధ్యలో చక్కగా పోసుకుంటూ వదిలిపెట్టండి. పోస్తూ పోస్తూ ఆ గంప తీసి పైన పోస్తున్నారు అంటే అదొక ఆనందం అయిపోయింది వాళ్ళకు. పెళ్లి అనేది ఒక ఎంజాయ్మెంట్ అయిపోయింది. పెళ్లి అనేది ఒక ప్రక్రియ కాదు. పెళ్లి అనేది మామూలు విషయం కాదమ్మా. వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కళ్యాణంలో ఏ మంత్రాలు చదివారో అదే మంత్రాలు చదువుతున్నారమ్మా. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ సమయంలో అక్కడ పండితుల వారు చదివినటువంటి మంత్రాలే ఇక్కడ పండితులు చదువుతున్నాడమ్మా. రామచంద్రమూర్తి సీతాదేవి జరిగినటువంటి కళ్యాణంలో ఎంత అద్భుతమైనటువంటి ఆ వేద మంత్రాలు ఉన్నాయో నీ పెళ్లిలో కూడా అలాగే చదువుతున్నారు. అటువంటి వేద మంత్రాలు చదువుతున్నప్పుడు నువ్వు చేసేటువంటి ప్రక్రియ ఏమిటి? ఆనందము. ఏం ఆనందం పాడైంది? తలంబ్రాలు పోసుకునే విధానం ఉంటది. పశవో మేకామ సమృద్ధ్యతాం, యజ్ఞో మేకామ సమృద్ధ్యతాం. నీ కుటుంబము, నీ వంశము, నీ పశువులు, నీ యొక్క అన్ని బాగుండాలని చెప్పి ఆ తలంబ్రాలు శిరస్సు పైన పోసుకుంటే అది ఆనందం. చెమికీలు పొయ్యకండి. తలంబ్రాలు ఏవైతే ఆ బాల్సులు ఏమంటారో నాకు తెలియదమ్మా. మీరు చూశారనుకుంటారు అప్పుడప్పుడు. మీరు కూడా పెళ్లిలో చూసి ఓహో చాలా చక్కగా ఊదుతున్నారని మీరు కూడా అనుకోవచ్చు. అంతే కదా? దాని వలన నష్టపోయేది వచ్చినటువంటి వాళ్ళు కాదు. వచ్చినటువంటి వాళ్ళు 200 కూరగాయలు తిని ఆడ పడేసిపోతారు తప్ప జీవితకాలం నువ్వు కదా కష్టపడేది. అది పిల్ల తల్లిదండ్రులకు తెలవాలి, పిల్లగాని యొక్క తల్లిదండ్రులకు తెలవాలి. ఇది గమనించుకోండి. అందు గురించి అక్షతారోహణం అంత గొప్పది. ఆ తర్వాత బ్రహ్మముడి వేస్తారు. బ్రహ్మముడి మీరు గమనించండి. వివాహములో 4 ముళ్ళు ఉంటాయి ఖచ్చితంగా. వివాహములో 4 ముళ్ళు ఎక్కడ ఉంటాయి? మంగళసూత్ర ధారణ జరిగినప్పుడు ఆ వధువు శిరస్సు వంచితే, వధువు దిక్కు ఆడపడుచులు అమ్మాయి జడను అలా పైకి లేవడితే, చక్కగా వరుడు అలా శిరస్సు వంచి మంగళసూత్రము ఆ బ్రాహ్మణుడు ఇచ్చింది చక్కగా ఇదే ఈ చేతి పట్టుకొని మంగళ వాయిద్యాల మోత ప్రారంభమవుతున్నప్పుడు
వేద పండితుల వారు మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే బద్నామి శుభగే త్వం జీవ శరదాం శతాం అనేటువంటి మంత్రముతోటి కనక కమల విరచిత గంధ పుష్పాని పూజ బహువిధ శుభనాగే బ్రాహ్మణే పూర్వచోవా సకల గ్రహ శుభస్తే కన్యకా కంఠమధ్యే ఉభయకుల పవిత్రం మంగళం సూత్రబంధం. అంత అద్భుతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి శ్లోకాలు ఇక్కడ. మీరు చేసేటువంటి విధానం ఏమిటి? నేను అందరినీ అనటం లేదు, కానీ ఈ మధ్య అందరూ అలాగే చేస్తున్నారు. ఎంత అద్భుతంగా అలంకరించుకుంటే అంత మంచిది, ఎంత పూల అలంకరణ చేస్తే అంత మంచిది, ఎన్ని రకాల వంటకాయలు ఉంటే అన్ని రకాల మంచిది, ఎన్ని రకాల టిఫిన్లు ఉంటే అన్ని రకాల టిఫిన్. ఎంత చేస్తామండి? 2 ఇడ్లీలు సరిపోవా? 40 రకాల టిఫిన్లు పెడతారండి, ఎవడు తింటాడు కదా? ప్రకృతికి కోపం వచ్చిందా లేదా? పూర్వకాలంలో వివాహం ఎలా జరిగిందో ఇప్పుడు అలాగే చేస్తున్నారు. ఇప్పుడు ఫంక్షన్ హాల్ తీసుకోవడం లేదు సౌమ్య గారు. ఎందుకు గురించి తెలుసా? ఫంక్షన్ హాల్లో 2000 మంది ఉంటేనే అందం ఉంటది. 25 మంది ఏడ ఉంటారు? ఎక్కడ చేసుకుందాం? ఇంటి ముందర చేసుకుందాం పదండి. వివాహాలు జరుగుతున్నాయి కదా, అంత అద్భుతం. అలా ఆ మంగళసూత్ర జరిగిన తర్వాత 3 ముళ్ళు వేస్తారు. ఆ 3 ముళ్ళు వేసిన తర్వాత చక్కగా మొదటి ముడి కామము, రెండవ ముడి అర్థము, ధర్మ అర్థ, మూడవ ముడి ధర్మము. అంటే ధర్మార్థ కామాలకు ప్రతిరూపమే 3 ముళ్ళు. అందు గురించి ఈ 3 ముళ్ళు విప్పలేము. ఒకసారి ముడి వేశారంటే మొదటి ముడి ధర్మ అంటే ధర్మంగా ధర్మాన్ని ఉన్నావో నాకు తెలియదు, ఇకనైనా నువ్వు పద్మవ్యూహంలోకి ఎంటర్ అవుతున్నావు, అందులోనే అన్ని వెతుక్కోవాలి, అది ధర్మం ప్రకారమే వెతుక్కోవాలి. నీవు చేసేటువంటి ప్రతి కార్యములో నీ యొక్క సహచరి అయినటువంటి నీ ధర్మపత్ని లక్ష్మీ సౌభాగ్యవతికి తప్పనిసరిగా చెప్పి చెయ్యాలి, ధర్మాన్ని కాపాడాలి, ధర్మంగా ఉండాలి. మొదటి ముడి ధర్మ, రెండవ ముడి అర్థము. అంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కుటుంబాన్ని అభివృద్ధి చెందపరిచే విధంగా మీ వంశాన్ని పెంచుకోండి. ఒకరికి కోపం వచ్చినప్పుడు ఒకరు తగ్గండి, ఒకరికి తగ్గినప్పుడు ఒకరు కోపం వచ్చినప్పుడు ఒకరు తగ్గండి. 2 చేతులు వస్తేనే శబ్దం. ఇది ఇలా వచ్చింది, ఇలా తగ్గండి, పర్వాలేదు. అర్థం చేసుకోండి. ఒకరినొకరు అర్థం చేసుకుంటే దాంపత్యములో ఎప్పుడు లొసుగులు ఉండయి, కొట్లాటలు రావండి. ఈ మధ్యలో మనం చూస్తున్నాము, వివాహమైన తెల్లవారి విడాకులు తీసుకుంటున్నారు, వివాహమైన వారం రోజులకే కోర్టుకు ఎక్కుతున్నారు, వివాహమైన నెల రోజులకే ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయమ్మా? భార్యను భర్త అర్థం చేసుకోవాలి, అదే భర్తను భార్య అర్థం చేసుకోవాలి. మీరిద్దరు అర్థం చేసుకొని 4 గోడల మధ్యలో గనక మీరిద్దరు ఆ క్లియరెన్స్ తీసుకున్న తర్వాత బయటి ప్రపంచం మీకు ఎందుకు వచ్చి మాట్లాడుతుంది చెప్పండి? అంతే కదా. ఈ వివాహం చేసినప్పుడు ఈ వివాహం యొక్క క్రియలో మీరు కోర్టుకు వెళ్తారు, అప్పుడు కోర్టుకు చెప్పి పెళ్లి చేసుకున్నారమ్మా కదా. మీ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఇబ్బందులో మీరిద్దరు మాత్రమే దానిని నెరవేర్చుకోగలుగుతారు. మొదటి ముడి ధర్మము, రెండవ ముడి అర్థం చేసుకోవాలి కదా, మూడవ ముడి కామము. అంటే వంశాభివృద్ధి కావాలి కదా, సంతానం కావాలి కదా. 3 ముళ్ళు వివాహములో 3 ముళ్ళు ఇక్కడ అయిపోయినాయి. 4వ ముడి ఇక్కడ వేస్తారు, బ్రహ్మముడి. ఈ బ్రహ్మముడి మళ్ళీ ముడి వేస్తాము, మళ్ళీ ఇప్పుతాము. మరి ఈ 3 ముళ్ళు మాత్రము ఇప్పము. మరి ఈ ముడికి అర్థమైంది కందమూల ఫలైర్యుక్తం క్రముకైర్దక్షిణాదిభిః వధూవరేణ వర్ధంతి బ్రహ్మగ్రంథిర్విధీయతే. ఎంత అద్భుతం చూడండి. బ్రహ్మముడికి కందమూలాలు అందులో వేసి క్రముకైర్దక్షిణాదిభిః డబ్బులు పెట్టి వధూవరేణ వర్ధంతి అంటే ఈ వధూవరులు ఆ యొక్క దక్షిణ ఆ యొక్క కందమూలాలు ముడి బ్రాహ్మణుడు వేస్తాడు. బ్రాహ్మణుడు వేస్తే సాక్షాత్తు బ్రహ్మదేవుడు వేసినట్టు వేసి ఈ వధూవరేణ వర్ధంతి బ్రహ్మ గ్రంథిర్విధీయతే. ఎంత అద్భుతం చూడండి. అది వేసి చక్కగా అమ్మాయి చిటికన వేలును అబ్బాయి పట్టుకోవాలండి. ఇక్కడ నేను ఈ మధ్యలో వివాహాలు చూస్తాను, అబ్బాయి చిటికన వేలు అమ్మాయి పట్టుకుంటుంది, అక్కడనే స్టార్ట్ అయింది ఉందన్నమాట. అమ్మాయి చిటికన వేలును అబ్బాయి పట్టుకొని చక్కగా సప్తపదికి వెళ్ళాలి. అంటే 7 అడుగుల బంధము, 7 అడుగులు అలా వేస్తే 7 అడుగుల యొక్క అర్థము ఒక అర్ధగంట సమయం పడుతుందమ్మా. రేపటి రోజు అడగండి. ఆ 7 అడుగులు ఎందుకోసం వేయాలి? ఈ రోజు మనం మాత్రం బ్రహ్మముడి గురించి తెలుసుకున్నాము. బ్రహ్మముడి తర్వాత మిగతా కార్యక్రమాలలో మనం ఇంకా చక్కటి విషయాలు తెలుసుకుందాము. ఏది ఏమైనప్పటికీ వివాహ తంతు నీ కూతురు నిండు 100 ఏళ్ళు చల్లగా వర్ధిల్లాలి, నీ అల్లుడు బాగుండాలి అంటే వివాహ ప్రక్రియ చాలా అద్భుతంగా చేయించుకోండి. జై గురుదత్త. ఇలాగే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను మీ ద్వారా తెలుసుకోవాలనుంది గురుగారు. అంతకన్నా ముందు చిన్న విరామం తీసుకుందాం గురుగారు. అదృష్టలక్ష్మి కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. అదృష్టలక్ష్మి కార్యక్రమానికి విరామం తర్వాత తిరిగి స్వాగతం. గురుగారిని వ్యక్తిగతంగా కలవాలి అన్నా,
మీ జాతకపరమైన సమస్యలకు చక్కని పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి, గురువుగారిని అడిగి గురుగారి అపాయింట్మెంట్ పొందాలి అనుకున్న 9908019764 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు గురుగారి అపాయింట్మెంట్ని పొందొచ్చు. అలాగే గురుగారు, గణపతి నవరాత్రుల్లో ఇవాటి రోజున 5వ రోజు, మరి ఈ రోజుకున్న విశిష్టతను గురించి తెలియచేయండి గురుగారు. భారతీయ సాంప్రదాయంలో 33 కోటి దేవతలలో ప్రప్రదంగా ప్రథమ పూజితుడైనటువంటి దేవదేవుడు ఎవరయ్యా అంటే వినాయకుడు, అంతే కదా. మరి మీరు గమనించండి, ఏ పూజ చేసినా చేయకున్నా వినాయకుడిని మాత్రం ఖచ్చితంగా పూజిస్తాం. మీరు ఏ యజ్ఞము తీసుకోండి, ఏ యాగము తీసుకోండి, ఏ వ్రతము తీసుకోండి, చిన్నగా శుభకార్యం మీ ఇంట్లో చేసినా కూడా మొదటగా వినాయకుడిని పూజించిన తర్వాతే వేరే దేవుడిని పూజిస్తాం. పసుపు ముద్ద చేయవలసిందే, అందులో ప్రాణం పోయవలసిందే, అదే వినాయకుడు. మరి ఈ భారతదేశములో నలుమూలలా కూడా వినాయకుని పండుగ ప్రతి గృహములో కూడా ఉంటుంది, చిన్నగా గాని పెద్దగా గాని. అందులో భాద్రపదవ చవితి వచ్చేటువంటి రోజు నుంచి అనంత పద్మనాభ స్వామి అనంత చతుర్దశి వరకు స్వామి వారికి నవాహ్నిక ఏకాదశ దీక్షలతోటి చక్కగా పూజలు చేస్తూ ఉంటారు. ఇందులో వినాయకుడికి ఎంత ప్రాముఖ్యత ఏమిటంటే, అతను ఎంత గొప్ప దేవదేవుడంటే 3 కోటి దేవతలు ఒకటే దగ్గర అతనికి ఆశీర్వచనం ఇచ్చారట, మామూలు విషయం కాదు. అంటే అతనికంటే వయసులో పెద్దవాళ్ళు ఎంతో మంది కాదా, అందరూ పెద్దవాళ్ళే. వినాయకుడు బాలుడు, అంతే కదా, బాల గణపతి అని కూడా పిలుచుకుంటాం మనం. మరి అంత గొప్ప వరం ఎందు గురించి వచ్చిందయ్యా అంటే, ఆయనకు భారతదేశ ప్రజల కోసము ఈ ప్రపంచము సస్యశ్యామలంగా ఉండడానికి తాను చేసినటువంటి సేవలు మామూలు కావు. గణపతి దేవుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో, గణపతి దేవుణ్ణి ఎవరైతే ప్రతిరోజు, ఈ 9 రోజులే కాదండి, ప్రతిరోజు ఎవరైతే గణపతికి 16 నామాలు గల్ల శ్లోకాన్ని ఎవరైతే పఠిస్తారో ఆ రోజు అంతా శుభమే. విఘ్నాలు రావద్దు అంటే ఎవరికి పూజించాలి? వినాయకుడిని పూజించాలి. విజయాలు చేకూరాలంటే ఎవరికి పూజించాలి? వినాయకుడిని. సర్వ విఘ్నాలు తొలగించేవాడు ఎవరు? వినాయకుడు. నాయకులకు నాయకుడు ఎవరు? వినాయకుడు. గణాలకు అధిపతి ఎవరు? వినాయకుడు. కవులకే కవు ఎవడు? వినాయకుడు. అందు గురించి ఆయన మంత్రంలో ఉంటుంది చూడండి, గణానాన్త్వా గణపతిగుం. ఎంత అద్భుతమైనటువంటి మంత్రం. కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణువన్నోతిభి సీధ సాధనం. ఎంత అద్భుతమైనటువంటి మంత్రం. ఇది వేద మంత్రం, కానీ ఇది చదవలేరు. కానీ అందరూ చదివేటువంటి మంత్రం నేను చెప్తానమ్మా. రోజు ఒక్కసారి ఇంటిలో ఒక్కరు చదివితే చాలమ్మా, ఆ ఇల్లు దినదినంగా వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు విద్య, పెద్దలకు వ్యాపారపరంగా అభివృద్ధి, దంపతులకు ఆనందకరమైనటువంటి సుఖజీవనము. ఇంట్లో గణపతి దేవుడు తిష్ట వేసుకొని కూర్చుంటాడు. 16 నామాలు ఏమిటవి చూడండి. సుముఖః, సుముఖః ఏకదంతశ్చ కపిలౌ గజకర్ణికః. ఈరోజు మనం ప్రారంభించేటప్పుడు అదే శ్లోకంతో ప్రారంభించాం కదా. సుముఖః ఏకదంతశ్చ కపిలౌ గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతురు. ఎన్నైనా ఇప్పటికి 15. ధూమకేతురు గణాధ్యక్షో పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కంద పూర్వజః. 16 అయినాయి కదా. 16 నామాలు. ఎంత మనకు ఒక 5 సెకండ్లలో అయిపోతుంది. షోడశైతాని నామాని. షోడశ అంటే ఎంత? 16. షోడశైతాని నామాని ఎప్పటేతు అంటే ప్రతిరోజు ప్రతిక్షణము. ఎప్పటేతు శృణుయాధబే. మరి ఏ సమయంలో చదువుకోవాలి బాగా చూడండి. విద్యారంభే, విద్యా సమయములు. విద్యారంభే వివాహే చ, వివాహ సమయములు. ప్రవేశే, ప్రవేశం అంటే గృహప్రవేశం సమయములు. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే దదా సంగ్రామే సర్వకార్యేషు. సర్వకార్యాలు కూడా విజయం చేకూరి విఘ్నస్తస్య నజాయతే. అటువంటి అద్భుతమైనటువంటి ఈ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఎప్పుడైనా కూడా మనము చాలా ఈ 16 నామాలు చదువుకుంటే చాలు. ఇంకొకటి మీరు గమనించండి సౌమ్య గారు, ఏ దేవత అయినా ఒకటే రూపం, కానీ ఈయనకు 32 అవతారాలండి. 32 అవతారాలంటే మామూలు విషయమా అమ్మ?
32 అవతారాలలో ఒక వినాయకుడికి దండం పెట్టుకుంటే నీకు ఏది కావాలనో ఆ రూపములో ఉన్నటువంటి వినాయకుడికి దండం పెట్టుకోండి. అసలు నిజంగా కూడా మీరు ఎప్పుడైనా 32 అవతారాల పేర్లు అడగండి, అందులో నేను కొన్ని చెప్తాను. అర్క గణపతి, మూల గణపతి, శక్తి గణపతి, విద్యా గణపతి, హేరంబ గణపతి, గౌరీ గణపతి, లంబోదర గణపతి, వికట గణపతి, మోక్ష గణపతి, ముక్తి గణపతి, ఇలా చెప్పుకుంటూ పోతే 32 అవతారాలమ్మా. 32 అవతారాలలో ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క అద్భుతమైనటువంటి శక్తులు అతనికి ఉంటాయి. అందులో గణపతులు ఎంతమందో అనేది మనం తెలుసుకున్నాం. 32 మంది. 32 మందిలో వినాయక చవితి రోజు స్వామి వారికి ఎన్ని రకాల పత్రాలు పెడతాం తెలుసా? 21 పత్రానాం అంటే 21 రకాల పత్రాలు అన్ని తెచ్చుకొని పెడతాం కదా. 21 రకాల పత్రాలు మరి అవాంతర భేద గణపతులు కలిపి అవి మనకు చక్కగా 11. అవి 11, ఇవి 21 ఎంతేనే 32. అంటే ఆయన 32 దర్శనాలు ఇస్తూ ఉంటాడు. 32 దర్శనాలలో మొదటి దర్శనం ఏమిటి? శ్రీ మహాగణపతి. శ్రీ మహాగణపతి దర్శనం మొదటి దర్శనం. ఈ రోజు శ్రీ మహాగణపతి దర్శనమును చక్కగా ప్రేక్షకులకు మనం కొంతవరకు తెలియపరుద్దాం. శ్రీ మహాగణపతి ఎలా ఉంటాడంటే ఆయన రూపాయనకి 10 చేతులు ఉంటాయి. ఇటు 5 చేతులు, ఇటు 5 చేతులు, చక్కగా 10 చేతులు ఉంటాయి. కుడివైపు చేతులలో ఏమేం పట్టుకుంటాడు చూడండి. మొక్కజొన్న కండే అంటే మనము వ్యవసాయదారులలో మొక్కజొన్న ఉంటది కదా, మొక్కజొన్న కండే, బాణము, తొడిగిన విల్లు, పద్మము, కలువ ధరించి కుడి చేతిలో ఉంటాడు మహాగణపతి. ఇక ఎడమ చేతిలో ఏముంటాయంటే గద, చక్రము, పాశము, వరికంకి, రత్నాలు పొదిగినటువంటి కలశము ధరించి ఈ 10 చేతులలో ఈ 10 రకాల చక్కటి ఆభరణాలు ఆ వస్తువులు ధరించి మహాగణపతి రూపములో దర్శనమిస్తూ ఉంటాడు. ఈ మహాగణపతి పేరు రాగానే ఆ మహాగణపతి రూపం ఎలా ఉంటుంది? స్వామివారికి ఒక ముఖము, 10 చేతులు, 10 చేతులలో 5 చేతులలో ఏమేం పట్టుకుంటాడు, ఇలా ఏమేం పట్టుకుంటాడు ధరించి ఆ గణపతిని గనక సేవిస్తే సమస్త శుభ ఫలితాలు వస్తాయట. అందులో మహాగణపతి అందుగురించి మనం ఎక్కడ పూజ చేసినా ఏమంటాము? మహాగణపతి పూజ జరిగిందా అండి, మహాగణపతి పూజ ప్రారంభించండి, మహాగణపతి పూజ ముగిసిన తర్వాత మిగతా కార్యక్రమంలోకి వెళ్దాము. మహాగణపతి అని ఎందుకు పలుకుతున్నాము? సమస్త శుభాలనిచ్చేటువంటి వాడు 32 మూర్తులలో 32 అవతారాలలో ముఖ్యమైనటువంటి రూపము, ప్రథమ రూపమైనటువంటి మహాగణపతి రూపాన్ని మనం ఆరాధిస్తే అంత అద్భుతం. అంటే ఎప్పుడు కూడా మహాగణపతయే నమః అంటాము, గణపతయే నమః అని పలకమమ్మ. ఇప్పుడు వేద పండితులు ఉన్నారు, చక్కగా ముందు మొదలు పెట్టేటప్పుడు ఫస్ట్ మంత్రం ఏమొస్తుందమ్మా? శ్రీమన్మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. మొదలేమొస్తుంది? మహాగణపతయే నమః. మరి అవతారాలలో మొదటి అవతారమైనటువంటి మహాగణపతిని వినాయక నవరాత్రులలో మీరు గనక ఈ 11 రోజులలో మహాగణపతయే నమః, మహాగణపతయే నమః, మహాగణపతయే నమః అని నామాన్ని స్మరిస్తూ ఉంటే ఏం జరుగుతుంది? సమస్త శుభ ఫలితాలు నీ ఇంట్లో చేరుకుంటాయి. అదే అవతారాలలో మొదటి అవతారమైనటువంటి ఆ మహాగణపతి అవతారం గురించి మనము చక్కగా కూడా ఈరోజు ప్రేక్షకులకు నామముతో సహా ఏమి లేదు మీరు చేయవలసింది మహాగణపతయే నమః చాలంతే. లేదా దానికి ముందు ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం అనేది ప్రతి నామానికి వస్తుంది, శ్రీ అనేది లక్ష్మీప్రదము, మహాగణపతయే నమః శుభం జరుగుతుంది. అటువంటి ఎన్నో అవతారాలలో స్వామివారి అవతారములో మహాగణపతి అవతారాన్ని మనం ప్రేక్షకులకు తెలియపరచడం జరిగింది. విఘ్నేశ్వరుడు చాలా గొప్ప దేవదేవుడు, సర్వ విజయాలు ఇచ్చేటువంటి వాడు, మోదుగలంటే చాలా ప్రీతికరము, కొబ్బరి కుడుక అంటే ఇష్టంగా తింటాడు, కొబ్బరి కుడుకలో బెల్లం వేసి నైవేద్యం పెడితే కష్టాలు పోతాయి, గరికను మాలలాగా తయారు చేసి పసుపు కొమ్ము ధరించి దానికి 16 పసుపు కొమ్ములు పెట్టి గరికెను మాలలాగా గనక వేశావనుకు అద్భుతమైనటువంటి వివాహము గాని, కన్యలు వివాహం గాని, పురుషులకు సంతానం లేని వారికి గరిక మాల పసుపు కొమ్ములతోటి వేస్తే అర్క గణపతి స్తోత్రము చదువుకుంటే ఎంత అద్భుతమైనటువంటి విజయాలు. నమో గణపతయే, శ్వేతార్క గణపతయే, శ్వేతార్క మూల నివాసాయ, వాసుదేవ ప్రియాయ, దక్ష ప్రజాపతి రక్షకాయ, సూర్యవరదాయ కుమార గురవే, సురాసుర వందితాయ, సర్వభూషణాయ, శశాంక శేఖరాయ,
సర్వమాలాలంకృత దేహాయ ధర్మధ్వజాయ ధర్మరక్షకాయ అనేటువంటి గొప్ప శ్వేతార్క గణపతి మంత్రము చదువుతూ ఈ గరికమాల స్వామివారికి సమర్పిస్తే అతని పూజకు నాకు తెలిసి 10 రూపాయలలో పూజ అయిపోతుంది. 10 కోట్ల రూపాయల వరమిస్తాడమ్మా వినాయకుడు, అంత గొప్పవాడు. అందుగురించే ఆయనకు ఇష్టమైనటువంటి ఆయన జననమే పసుపు ముద్ద. పసుపు ముద్ద లేని పూజ చేయకూడదు. ఇది అందరూ జ్ఞాపకం పెట్టుకోండి. ఎవరైతే కష్టాలు ఉన్నటువంటి వారు ఈ వినాయక నవరాత్రులలో గణపతి అమ్మవారి హోమం కలిపి చేయండి అమ్మా, కష్టాలు ఎందుకు పోవు చూడండి. ఎప్పుడో మేము చేశామనేది కాదు, ప్రాముఖ్యత మంచి ప్రసిద్ధమైనటువంటి తిథులలో చేయండి. ఇప్పుడు దసరా నవరాత్రులకు ఎంత ప్రాముఖ్యత ఉంటుంది, మామూలు రోజులలో తేడా లేదా? శివరాత్రి రోజు ఎంత ప్రాముఖ్యత ఉంటుంది, మామూలు రోజులలో తేడా లేదా? అలా కలవు చండీ వినాయక, కలియుగంలో చండీ అమ్మవారిని వినాయకుడిని వినాయక నవరాత్రులలో ఇద్దరిని కలిపి ఆరాధిస్తే ఇద్దరు మనకు అండగా ఉంటారు. అంటే 32 అవతారాలలో వినాయకుడు అందరి దేవతలను మెప్పించి మనకు వరాలు ఇప్పించటములో నెంబర్ 1 దేవదేవుడు. అందు గురించి ఆయనకు లక్ష్మీ గణపతి అంటాము. లక్ష్మి కావాలంటే ఆయనకు దండం పెడితే చాలు. విద్యా గణపతి అంటే సరస్వతీ దేవి దగ్గరికి వెళ్ళి దండం పెట్టినా పెట్టకపోయినా విద్యా గణపతి రూపంలో దండం పెడితే చాలు. శక్తి గణపతి అమ్మవారికి దండం పెట్టినా పెట్టకపోయినా శక్తి గణపతి నీకు నమస్కారం అంటే చాలు. బాల గణపతి నమస్కారం చేసినా నీ పిల్లలు బాగుంటారు. ఇలా 32 అవతారాలలో మొదటి అవతారాన్ని మనం చక్కగా ఈరోజు తెలియపరిచాము. సమయం ఉన్నప్పుడు 2వ అవతారం కూడా అడగండి, 3వ అవతారం కూడా ప్రేక్షకులకు తెలియపరుస్తాము. ఏది ఏమైనప్పటికీ గణపతిని ఆరాధించడం మరవకండి. చాలా గొప్ప దేవదేవుడు ఆయన. భారతదేశాన్ని ప్రపంచాన్ని శాసించేటువంటి మహా గొప్ప దేవదేవుడు. మరి అటువంటి మహానుభావుడు గౌరీనందనుడు అంటే పసుపు ముద్దలో జన్మించినటువంటి మహానుభావుడు. అతని తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు అయినప్పుడు కూడా తల్లిదండ్రుల గర్భము దాల్చి జన్మించినటువంటి మహానుభావుడు కాదనే ఆయన స్వతహాగా పసుపు ముద్దలో ప్రాణం పోసి ప్రాణ ప్రతిష్టతోటి ఆయన జననము నర వినాయకుడిగా జన్మించినటువంటి అవతారాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా 32 అవతారాలు ఒకే దేవాలయంలో ఉన్నాయి. అది కూడా చక్కగా మన భారతదేశంలోనే ఉన్నాయి. ఇది ప్రశ్నగా నేను ప్రేక్షకులకు తీసుకుంటాను. 32 గణపతులు వినాయకుడి దేవాలయం ఎక్కడ ఉంది? అది ఎవరైనా ప్రేక్షకులు చెప్తే ఖచ్చితంగా మన అదృష్టలక్ష్మి శేషవస్త్రాలలో పట్టు చీర శేషవస్త్రంగా పంపిస్తాను. ఇక వెతకండి, రేపటి కార్యక్రమంలో చూద్దాము. మనస్ఫూర్తిగా ప్రేక్షకులకు ఆశీర్వచనం అండి. గురుగారు, ఇవాటి రోజున మాకు మహాగణపతి యొక్క ఆరాధన ఏ విధంగా చేసుకోవాలి, ఆ స్వామి అనుగ్రహాన్ని ఏ విధంగా పొందాలో వివరించారు. అలాగే వివాహ సమయంలో బ్రహ్మముడి అనే ఘట్టాన్ని, దాని వెనుక ఉన్న ఆంతర్యాన్ని గురించి కూడా వివరించారు. ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలని, ఎన్నో చక్కని విషయాలని, మాకు తెలియని విశేషాలను కూడా మాకు తెలియజేస్తున్నారు ప్రతి ఎపిసోడ్లో కూడా. మీకు ధన్యవాదాలు గురుగారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై జవాన్, జై కిసాన్. ఇదండి ఇవాల్టి అదృష్టలక్ష్మి కార్యక్రమం. తిరిగి రేపటి అదృష్టలక్ష్మి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.